ఎప్పుడూ తోటకూర పులుసు చేస్తే తినడానికి మాకు ఎలాగున్నా చూడడానికి మీకు బోరు కొడుతుంది అని ఈరోజు తోటకూర పప్పు చేశాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లు పుణ్యమా అని వెజ్ అయినా నాన్ వెజ్ అయినా 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. అదే మా చిన్నప్పుడు పప్పు అయినా పప్పు చారైనా చేయాలంటే కట్టెల పొయ్యి వెలిగించి చేయాలి. దాదాపుగా 2 గంటల టైం అయితే పడుతుంది. మార్నింగ్ టైంలో మాత్రం పప్పులు పప్పుచారులు వండడానికి మాత్రం పెట్టుకోరు, ఈవినింగ్ టైంలో మాత్రమే వండుతారు. టైంలో కానీ పెట్టుకున్నారు అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి కూడా వచ్చేస్తారు పప్పు అయ్యేలోపు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఈ గ్యాస్లు కుక్కర్లు వీటి మీద వండిన ఫుడ్ అంత టేస్టీగా అనిపించదు. కొంచెం లేట్ అయినా సరే కట్టెల పొయ్యి వెలిగించి చేస్తేనే ఫుడ్ చాలా టేస్టీగా అనిపిస్తుంది, హెల్దీ కూడా. ఇప్పటికి కూడా మా అమ్మ కట్టెల పొయ్యి మీదే అన్నం వండుతుంది. నీళ్లు కూడా కట్టెల పొయ్యి మీదే కాగబెట్టుకొని పోసుకుంటారు. కట్టెల పొయ్యి యూజ్ చేయడం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. ఒక పక్క పొయ్యి మీద అన్నం కూర వేసేసి ఇంకో పక్క మనకి ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. అదే గ్యాస్ మీద అయితే కనిపెట్టుకొని కూర్చోవాలి. ఇంతకీ మీరేమంటారో కామెంట్ చేయండి.